ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్. 2 ప్రాబ్లమ్స్ 2 సొల్యూషన్స్. ఇక్కడ నుంచి 2 ఉంటాయి అంతే. 2 ప్రాబ్లమ్స్ అండ్ 2 సొల్యూషన్స్. ఏంటి నీ ప్రాబ్లమ్స్ చెప్పు. ఒకటేది హెల్తీనెస్. ఏంటి నీకు ఉన్న ప్రాబ్లం? అన్హెల్తీనెస్, అనారోగ్యం. 2 రకాల అనారోగ్యాలు. ఒకటోది శారీరక అనారోగ్యం, రెండోది మానసిక అనారోగ్యం. మానసిక అనారోగ్యం వల్ల సోషల్లో ఫెయిల్ అవుతాం. శారీరక అనారోగ్యం వల్ల లైఫ్లో ఫెయిల్ అవుతాం. నువ్వు లైఫ్లో ఫెయిల్ అయ్యావు అంటే అది ఫిజికల్ అన్హెల్తీనెస్, ఫిజికల్ హిల్నెస్. సొసైటీలో ఫెయిల్ అవుతున్నావు, ప్రపంచంలో డబ్బు అందట్లేదు, నీకు డబ్బు రావట్లేదు, ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ లేరు, మనీ లేదు, నీకు ఐడెంటిటీ లేదు, ఎక్కడ ఏమి లేదు అన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంచుకోవాలి నువ్వు అక్కడ? 2 విషయాలు గుర్తుంచుకోవాలి. నాకు సైకలాజికల్ హిల్నెస్ ఉంది ఆర్ ఫిజికల్ హిల్నెస్ ఉంది, చెక్అవుట్ చేసుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్. ఎక్కడ నువ్వు వీక్, ఎక్కడ నీవు, అక్కడ ఏం చెప్పాను, దేని గురించి మాట్లాడుతున్నా? ప్రాబ్లమ్స్. నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో చెక్ చేసుకో. ఫిజికల్ ప్రాబ్లం ఆర్ సైకలాజికల్ ప్రాబ్లం. సైకలాజికల్ ప్రాబ్లం అయితే నీకు సొల్యూషన్ దొరికినట్టు. ఫిజికల్ ప్రాబ్లంకి ఏం చేయాలి? నువ్వు మూడ్ తీసుకోవాలి. ఫిజికల్గా ఏ ప్రాబ్లం రావద్దు అంటే మనం అటు సైడ్ సొల్యూషన్ మూడ్. ప్రాబ్లమ్స్ 2, సొల్యూషన్స్ 3. ఫస్ట్ ప్రాబ్లం ఫిజికల్ ప్రాబ్లం, దీనికి 3 సొల్యూషన్స్. అవేంటో చూద్దాం ఇప్పుడు. గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, గుడ్ హ్యాబిట్స్. అంతే. మంచి ఆహారము, మంచి నిద్ర, మంచి అలవాట్లు ఎప్పుడు నీ దేహాన్ని ఆరోగ్యంగా వస్తాయి. నువ్వు గుర్తుంచుకోవాలి, నేను ఈరోజు చెడు అలవాట్లు కలిగి ఉంటే ప్రాబ్లమ్స్ని నేను ఇన్వైట్ చేసిన వాడినే అవుతాను. అవునా కాదు? నాకు ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లం కాదు, బ్యాడ్ హ్యాబిట్ ఒక ప్రాబ్లం. బ్యాడ్ ఫుడ్, నేను తప్పుడు ఆహారం తీసుకుంటే అది ప్రాబ్లం అవుతుంది నాకు. నేను సరిగ్గా నిద్రపోకపోతే కూడా నాకు అది ప్రాబ్లం అవుతుంది. సో నేను మంచిగా నిద్రపోతాను, గుడ్ స్లీప్. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దానికి? ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లం ఏంటి అని చెప్తే ఇప్పుడు చెప్పాను. ఫిజికల్ ప్రాబ్లం. ఫిజికల్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 3 రకాల ప్రాబ్లమ్స్. ఏంటి అది? బ్యాడ్ స్లీప్, బ్యాడ్ ఫుడ్, బ్యాడ్ హ్యాబిట్స్. ఇవి ప్రాబ్లమ్స్. సొల్యూషన్ ఏంటి? గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్ అండ్ గుడ్ హ్యాబిట్స్. ఇవి 3 దానికి సొల్యూషన్స్. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్. మన మానసిక సమస్య ఏంటి? ఎన్నో రకాల మానసిక సమస్యలు ఉన్నాయి మనకి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకు 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటవది స్పెండింగ్. ఫస్ట్ చెప్పన్నా, ఫస్ట్ ఎర్నింగ్, సంపాదించడం. ఎర్న్ ద మనీ అంటాం కదా. సో ఫస్ట్ ఎర్నింగ్, సెకండ్ సేవింగ్, దెన్ స్పెండింగ్. గింతే. మైండ్ మీన్స్ నథింగ్ బట్ దిస్. మనకు 3 ప్రాబ్లమ్స్ మైండ్ తోటి. నేను ఎలా సంపాదిస్తున్నాను, ఎలా ఖర్చు పెడుతున్నాను, ఎలా జమ చేస్తున్నాను. జమ చేసే దగ్గర ఏదైనా అంతే, ఏదైనా అంతే. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈ ఫ్రెండ్ నేను సంపాదించుకోవాలి. అవునా కాదు? ఈ ఫ్రెండ్ సంపాదించుకొని కాపాడుకోవాలని మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్ అయ్యాడు అంత మాత్రం అయిపోదు. నేను జీవితాంతం కాపాడుకోవాలి అంటే నేను స్పెండ్ చేసే టైము, స్పెండ్ చేసే మనీ, స్పెండ్ చేసే ఎనర్జీ ప్రాపర్గా ఉండాలి. నేను వాడిని మంచి జ్ఞాపకాలు సేవ్ చేసుకోవాలి. వాడు నాకు హెల్ప్ చేస్తే అది సేవ్ చేసుకోవాలి. నేను మళ్ళీ వానికి రిటర్న్ ఇవ్వాలి. ఇవన్నీ ఉండాలి కదా అక్కడ. ప్రతిదానికి అంతే. మైండ్ అంటే మనం 3 ఇట్లా ఆలోచించాలి. ప్రాబ్లం అంటే మైండ్. ఇప్పుడు మైండ్ అంటే సొసైటీ. నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటోది మనీ ప్రాబ్లం. ఒకటిది ఏం ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. రెండోది సక్సెస్ ప్రాబ్లం. మూడోది గ్రోత్ ప్రాబ్లం. ప్రపంచంలో నాకున్న సమస్యలు 3. ఐదర్ మనీ ఆర్ సక్సెస్ ఆర్ గ్రోత్. ఇవి నా ప్రాబ్లమ్స్ అక్కడ. ఇవి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మనకి. వాటిని ఏం చేయాలి? నేను డబ్బును సంపాదించాలి. గుర్తుంచుకో, డబ్బును సంపాదించాలి. అభివృద్ధిని నేను ఖర్చు చేయాలి. అభివృద్ధి ఖర్చు కావాలి. సంపాదించేది అభివృద్ధి, మనం ఖర్చు చేసేది అభివృద్ధి అయి ఉండాలి. ఎందుకంటే దేనికోసమే ఖర్చు చేయాలి? అభివృద్ధి కోసమే. సక్సెస్ను సేవ్ చేసుకోవాలి. బాగా విను. డబ్బు సంపాదించాలి, అభివృద్ధిని ఖర్చు చేయాలి, విజయాన్ని పొదుపు చేయాలి. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది చూడు, గ్లామరస్గా ఉంటుంది, గ్లోరియస్గా ఉంటుంది. అవునా కాదు? అవి మనం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ ఏం థింక్ చేస్తారు అంటే నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఇప్పుడు ఏంది? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఏం కావాలి నీకు? ఇప్పుడు చూడు, ఏం కావాలి? బాగా చదవాలి. ఇది సంపాదన. బాగా చదవడం ఏంటి? సంపాదన. ఇప్పుడు స్పెండ్ అంటే ఏంటి? కరెక్ట్గా ఎగ్జామ్ రాయడం, ఇది ఖర్చు చేయడం. అక్కడ ఏం సేవ్ చేసుకోవాలి? మార్క్స్ సేవ్ చేసుకోవాలి. అంతే కదా? బాగా చదవడం, బాగా రాయడం, మార్కులు సేవ్ చేసుకోవడం.
ఈ 3 సూత్రాలు అన్నిటికీ అప్లై అవుతాయి. ప్రపంచంలో ప్రతిదానికి అప్లై అవుతాయి అని చెప్తాను సింపుల్గా. ఏ దానికైనా అప్లై అవుతాయి. ఏంటది? ఎర్నింగ్, స్పెండింగ్, సేవింగ్. సో ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్ వద్దాం. మైండ్లో ఇప్పుడు సొల్యూషన్, ఇది ప్రాబ్లం ఇక్కడ అన్నమాట. సొల్యూషన్ ఏంటి చెప్తున్నాను ఇప్పుడు మీకు. సొల్యూషన్ ఫస్ట్, ఎర్నింగ్ అంటే ఏంటి? హార్డ్ వర్క్. ఎర్నింగ్ అంటే ఏంటి? హార్డ్ వర్క్. స్పెండింగ్ అంటే ఏంటి? డిసిప్లైన్. స్పెండింగ్ అంటే ఏంటి? డిసిప్లైన్. సెకండ్, సేవింగ్ అంటే ఏంటి? పంచువాలిటీ. సేవింగ్ అంటే ఏంటి? పంచువాలిటీ. ఇప్పుడు చూడు, నీ మైండ్ మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నీ మైండ్ కొన్ని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే 3 చూసుకోవాలి. హార్డ్ వర్క్, ఫస్ట్ ట్రస్ట్ ద హార్డ్ వర్క్. ఫస్ట్ హార్డ్ వర్క్ నువ్వు సంపాదించుకో. సెకండ్, స్పెండింగ్ ఏం చేయాలి? డిసిప్లైన్. నువ్వు డిసిప్లిన్లోకి వచ్చేయాలి వెంటనే. అప్పుడు అన్ని ఆటోమేటిక్గా ఏం చేయాలో ఏం చేయాలో తెలిసిపోతుంది నీకు. ఏం సేవ్ చేసుకో ఎలా తెలుస్తుంది మనకి? పంచువాలిటీ, సమయం. అవునా కదా? సమయంను నువ్వు పొదుపు చేయి, క్రమశిక్షణతో నీ దగ్గర ఉన్నదాన్ని సద్వినియోగపరచుకో. అట్ ది సేమ్ టైం కష్టపడి నీకు కావాల్సిన దాన్ని సంపాదించుకో. ఇది సింపుల్గా మైండ్కి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటివి? 3 ప్రాబ్లమ్స్ ఎన్ని? 2. ఒకటోది ఫిజికల్ ప్రాబ్లం, రెండవది సైకలాజికల్ ప్రాబ్లం. ఫిజికల్ మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటివి? బ్యాడ్ స్లీప్, బ్యాడ్ ఫుడ్, బ్యాడ్ హ్యాబిట్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మళ్ళీ సైకలాజికల్ మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి? బ్యాడ్ ఎర్నింగ్, బ్యాడ్ స్పెండింగ్, బ్యాడ్ సేవింగ్. ఓకే, ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటి మనకు? ఇప్పుడు ఫిజికల్గా సొల్యూషన్ ఏంటివి? గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్. సొల్యూషన్ అయితే అండి యూ గో ఫర్ సొల్యూషన్. గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, గుడ్ హ్యాబిట్స్. ఇవి మనకు ఫిజికల్గా. సైకలాజికల్గా 3 ఏంటివి? హార్డ్ వర్క్, యూ కెన్ గో ఫర్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్, పంచువాలిటీ. ఇవి కలిగి ఉంటే నీ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వచ్చినట్టే. ప్రాబ్లం రాగానే దేవుడి ఫోటో మీద ముందు కూర్చుండి దీపాలు పెట్టి అగరబత్తి పెట్టి కొబ్బరికాయ కొట్టి ఊరికి డిస్టర్బ్ చేయదా ఆయన? దిస్ ఈజ్ నాన్ సెన్స్. God is not for problem and solution. God is just for love and gratitude. We just say thanks to the God whatever you have given. I don't ask anything. You have given everything. You've given everything. నువ్వు కాదు అన్ని ఇచ్చావు, నీతో పర్లేదు నాకు అసలు వాసన చెప్పాలంటే. కానీ నేను ఈ కృతజ్ఞత కలిగి ఉంటాను, ఎందుకంటే నాకు ఇంత అందమైన శరీరం ఇచ్చావు, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఐ కెన్ డు మై సెల్ఫ్. మనం భగవంతుడి దగ్గరికి ప్రాబ్లం వస్తే బెల్లు కొట్టుడు, పర్వత దగ్గర కురుకుడు అస్సలు చేయదు. ప్రాబ్లం వచ్చినప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్కి రావాలి, పంచువాలిటీ ఫంక్షన్ కావాలి. ఫిజికల్గా ప్రాబ్లం వస్తే మంచిగా నిద్రపోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి. దట్స్ ఆల్. మంచి అలవాట్లు ఏంటివి? 3. మంచి అలవాట్లు అని తెలియదు కదా, మళ్ళీ ఏంటి అని అంటారు కదా, అందుకే చెప్తున్నాను. 3 మంచి అలవాట్లు. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ బుక్స్, గుడ్ ఫ్రెండ్స్, గుడ్ బుక్స్, మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు. 3వది గుడ్ ఫ్రెండ్స్, గుడ్ బుక్స్. థర్డ్ వన్ గుడ్ రిలేషన్షిప్స్. ఏంటివి? గుడ్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అంటే ఏంటివి? అంటే నీ చుట్టూ ఉన్న వారితో, నీబర్స్ అందరు ఉంటారు కదా, సొసైటీతో నువ్వు ఎట్లా ఉండాలి? గుడ్గా ఉండాలి. గుడ్ హ్యాబిట్స్ అంటే ఎప్పుడు ఈ పీపుల్తో తిరగాలి. గుడ్ ఫ్రెండ్స్తో ఉండాలి, నువ్వు మంచి స్నేహితులతో తిరుగు, మంచి పుస్తకాలు చదువు, మంచి బంధం గల వ్యక్తులతోటి. అంటే లైక్ ఒక వ్యక్తి సేవ చేస్తూ ఉన్నాడు, నీకు పరిచయం లేదు, స్వచ్ఛ భారత్ చేస్తున్నారు వాళ్ళు, నీకు పరిచయం లేదు, వాళ్ళు యూ జాయిన్ విత్ దాట్. నీ దేశం కోసం చేయవా? నీ ప్రకృతి కోసం చేయవా? మానవ జాతి కోసం చేయవా? హెల్ప్ చేయాలి. షుడ్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద వరల్డ్. అక్కడ బంధం ఉండాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి జాయిన్ కావాల్సింది. అది ఇస్ అన్కండిషనల్ అఫేర్. అది మనం వెళ్ళి అక్కడ జాయిన్ కావాల్సిందే. అర్థమవుతుందా? నా దేశం కోసం, నా సమాజం కోసం, నా ప్రకృతి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. దానికోసం థింక్ చేయాలి మనం. దట్ ఇస్ అ గుడ్ హ్యాబిట్ మనకు. అర్థమవుతుంది కదా? ఇస్ ఎనఫ్. సరిపోయింది కదా? నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సినవి 2, మర్చిపోవాల్సినవి 2. ఏం గుర్తుంచుకోవాలి, ఏం మర్చిపోవాలి? ఏం గుర్తుంచుకోవాలి అంటే భవిష్యత్తు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏం గుర్తుంచుకోవాలి? భవిష్యత్. రిమెంబర్ యువర్ ఫ్యూచర్. సెకండ్ ఏం గుర్తుంచుకోవాలి? రిమెంబర్ యువర్ సెల్ఫ్. అంతే. నువ్వేం చేస్తావు? గతం గుర్తుంచుకుంటావు, వ్యక్తిని గుర్తుంచుకుంటావు. ఇక అంతా ఉల్టా తిరుగుతూనే ఉంటుంది చక్రం మొత్తం లోపల. లైఫ్ అంతా ఉల్టా అయిపోతుంటుంది. మనం గతం గుర్తుంచుకొని, గతం గుర్తుకొస్తే వ్యక్తి గుర్తుకొస్తాడు. ద హదర్ ఈజ్ ద హెల్, ద పాస్ట్ ఈజ్ ద హెల్. అర్థమైందా? ద హదర్ ఈజ్ ద హెల్, పాస్ట్ ఈజ్ ద హెల్. అది గుర్తుంచుకోవద్దు. ఏం గుర్తుంచుకో? ఫ్యూచర్ ఈజ్ ఎ హెవెన్. యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద హెవెన్.
రిమెంబర్ యువర్ సెల్ఫ్. నిన్నే గుర్తుంచుకో ఎప్పుడు కానీ, ఇంకేది గుర్తుంచుకోవద్దు. రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ రిమెంబర్ యువర్ ఫ్యూచర్. దిస్ ద గ్రేటెస్ట్ లైఫ్. సెకండ్, ఏం మర్చిపోవాలి నువ్వు? 2 విషయాలు మర్చిపోవాలి. ఒకటోది, ఫర్గెట్ ద ఫియర్ అండ్ ఫర్గెట్ ద సఫరింగ్. ఏం మర్చిపోవాలి? భయాన్ని మర్చిపో, బాధను మర్చిపో. ఎప్పుడు బాధపడదు, మర్చిపోవాలి దాన్ని. నువ్వు చెప్పాలి, ఎందుకు బాధపడతలేవు? నేను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. అది ఎందుకు భయపడతలేవు? నేను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. మా సారు అడుగుతుండే, ఎప్పుడైనా లేట్గా స్కూల్కి వెళ్తే, రే ఇట్రా, నువ్వు భయం లేదేమరా నీకు? సార్ మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. ఇట్లా నేను గుర్తు చేస్తాను అని కొడుతుండే. ఏమనిపిస్తుందిరా? సార్ ఏమనిపిస్తలేదు, నువ్వు కట్టెలేపినావు, నేను చేయబట్టి గంతే అనిపించింది. బాధ చేయట్లేదా? అది ఎప్పుడో మర్చిపోయాను నేను. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. యాక్సెప్ట్ చేయదు మనం. ఎందుకంటే సార్ ఏమనుకుంటున్నాడు? బాధ పెట్టాలనుకున్నాడు. నేను బాధపడ్డంటే ఆయన ఏమనుకుంటాడు? గెలిచినా అనుకుంటాడు. సో ఐ డోంట్ యాక్సెప్ట్ ఈ సక్సెస్ అక్కడ. నేను సో ఐ సింపుల్ ఏం చెప్తాను, నేను మర్చిపోయినా అని చెప్తాను. మర్చిపోయినా ఇట్టా మళ్ళీ కొడుతుండే, సార్ నేను 2సారి కూడా మర్చిపోయినా. నీకు పేషెన్స్ ఉంటే కొట్టుకో, తర్వాత పనిష్మెంట్ నీకే వస్తుంది. కొట్టుకుంటూ పోతే ఎవరికి వస్తుంది పనిష్మెంట్? సార్కి ఎర్రగా అయితే పోయి 8 మార్క్స్ చూపిస్తాం. ఇంటికి వెళ్ళి చూపిస్తే మరి నీకు పెద్ద పనిష్మెంట్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి నువ్వు ఒక లిమిట్ వరకే నువ్వు నన్ను పనిష్మెంట్ చేయగలుగుతావు. లిమిట్ దాటి నన్ను పని చేయలేవు. సో యూ హ్యావ్ సమ్ లిమిట్స్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ బాదర్. నాకు సెక్యూరిటీ ఉంది అక్కడ. కాబట్టి లైఫ్లో ఎప్పుడు భయంను గుర్తుంచుకోవద్దు, బాధలు గుర్తుంచుకోవద్దు. వాటిని ఏం చేయాలి? నువ్వు ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. ఏమైనా భయపెట్టిస్తే నవ్వాలి, ఇంకా భయపెట్టిస్తే ఇంకెక్కువ నవ్వాలి. దరిద్రం వదిలిపోతుంది వాళ్ళకు. ఏమన్నా బాధ పెడితే నవ్వాలి, ఇంకెక్కువ బాధ పెడితే ఇంకెక్కువ నవ్వాలి. బాధపడద్దు, యాక్సెప్ట్ చేయొద్దు నువ్వు. నెవర్ యాక్సెప్ట్ ద ఫియర్, నెవర్ యాక్సెప్ట్ ద సఫరింగ్ ఎట్ ఎనీ కాస్ట్. ఎట్ ఎనీ కాస్ట్ ఏమన్నా కానీ, అది ఏ రిస్క్ అయినా తీసుకో, కానీ అవి యాక్సెప్ట్ చేయకు. ఫర్గెట్ ద 2 things, రిమెంబర్ ద 2 things. ఏవి గుర్తుంచుకోమని చెప్పాను? రిమెంబర్ ద ఫ్యూచర్, రిమెంబర్ యువర్ సెల్ఫ్. బికాస్ యు ఆర్ ద ఓన్లీ యూనిక్ బీయింగ్ ఆన్ ద గ్లోబ్. యు ఆర్ ద గాడ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు భగవంతుడివి, ఏదైనా చేసుకోగలవు నీకు నువ్వు. సెకండ్, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు తెలియదు అది. నువ్వు కొద్ది కష్టపడితే నీ అంత గొప్పవాడు ఎవడు కాలేడు ఈ లోకంలో. కష్టపడే దగ్గర భయపడకంతే, కష్టపడే దగ్గర బాధపడకు. దట్స్ ఆల్. కష్టపడే దగ్గర సంతోషపడు, కష్టపడే దగ్గర సంతోషపడు. కష్టపడే దగ్గర ఎంత త్యాగమైనా సరే, ఎంత అలసట వచ్చినా సరే వదిలిపెట్ట. లక్ష్యం చేరే వరకు వదిలిపెట్టవద్దు. అది చాలా ముఖ్యం మన జీవితానికి.